ఈ తుర్కపల్లి మండల పట్టణ కేంద్రంలో ఇవాళ సమావేశం కావడానికి ముఖ్య కారణము ఇప్పుడే పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా మా మాజీ ఎమ్మెల్యే గారి నియోజకవర్గం మా మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో ఇవాళ క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ రౌడీ మూకలు వెళ్లి దాడులు చేయడం జరిగింది. ఇది చాలా శోచనీయ విషయం, చాలా విచారకరం, బాధాకరం విషయం. ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ 2.5 ఏళ్ల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసాలు, దాడులు, కబ్జాలు, భూ తగాదాలనే తలదొచ్చుకుంటా క్యాంప్ ఆఫీసుల మీద దాడులు చేసుకుంటా ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇవాళ భయాందోళన చేసే కార్యక్రమాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇవాళ మీరు చేసే దాడులకు భయపడి మిమ్మల్ని ప్రశ్నించడం ఆపివేస్తారని అనుకోవడం మీ చాలా మూర్ఖత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్ననే మా రాష్ట్ర నాయకులు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పునాది చేసిరు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసిరు, ఏ భూములను మీరు ఎలా ప్రభుత్వ భూములలో ఎలా మీరు కబ్జాలు చేస్తున్నారు అని ఆరోపించినందుకు అతని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుచరులుగా చలామణి అవుతున్న కొందరు ఇవాళ దాడులకు, దౌర్జన్యాలకు, ఇట్ల పురాణాలకు ఎగబడుతుందంటే మీ అహంకారం ఎంతవరకు పోయిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మాయ మాటలను నమ్మి మీరిచ్చిన 420 హామీలను నమ్మి ఇవాళ ఏదో మిమ్మల్ని ఒక్కసారి ఇస్తే అవకాశం మేము చేసి చూపిస్తామని చెప్పడం వల్ల మీకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ ఇక వ్యతిరేకతతోనే మీకు వేయలేదు. ఇవాళ ఎందుకంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే బీర్లయ్య గారు కావచ్చు, ప్రతి పట్టణాల్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి గూడాలలో నిద్ర వేసుకుంటా బాండ్ పేపర్లను చూపించుకుంటా రేపు 3వ తారీఖు డిసెంబర్ 3 వచ్చినాక మేము ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము గెలిస్తే 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళ మీరు ఇప్పుడు తులం ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, మేము గెలిస్తే తులం బంగారం అని చెప్పి మహిళలకు మాకు ఓటేస్తే 2,500 అని చెప్పి చదువుకున్న విద్యార్థులకు స్కూటీలను ఏర్పాటు చేస్తా అని చెప్పి డిగ్రీ చదివిన వాళ్లకు 25,000, పీజీ చదివిన వాళ్లకు ₹1,00,000 ఇస్తా అని చెప్పి వికలాంగులకు ₹6,000 పింఛన్ ఇస్తా అని చెప్పి ఇలాంటి ప్రలోభల మాటలను లొంగ తీసుకుని ఇవాళ అబద్ధపు హామీలతో మీరు ఇవాళ గద్దెనెక్కి ఇవాళ ప్రశ్నించినందుకు వాళ్ళ మీద అవాకులు చివాకులు కొందరు బీర్లయ్య గారి అనుచరులు అవాకులు చివాకులు మాట్లాడితే ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ 3 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. ఇంకా సంవత్సరపు కాలమే మీకు ఉంది. అతి త్వరలో మీకు తగిన బుద్ధి పాఠం కూడా చెప్పే అవకాశం కూడా ఉందని తెలియజేస్తూ ఒక ఆయన లీడర్ చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బుద్ధి ఉండాలి. 2019-20 మున్సిపల్ భువనగిరి ఎన్నికలలో ఎవరు చైర్మన్, ఎవరు వైస్ చైర్మన్ ఒకసారి మీరు పోయి చరిత్రను చూసుకోండి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న దాఖలాలు లేవు. మీరే ఇవాళ భువనగిరి మున్సిపాలిటీని చైర్మన్ ని వైస్ చైర్మన్ ని పంచుకున్న ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలనే ఆలోచన ధోరణితో తిరుగుతున్న మీరు ఇవాళ మా మీద అవాకులు చివాకులు చెప్పడానికి మీకు సిగ్గుండాలి. ఇప్పటికైనా మీరు బుద్ధులు మార్చుకోకపోతే తండాలలో, గ్రామాలలో మీ తిరగనియే పరిస్థితి లేదు.